హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బషీర్బాగ్, సైఫాబాద్, యాబిట్స్, కోటి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన పడే ఛాన్స్ ఉందని చెప్పింది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సూర్య, అరగంట క్రితం నుంచి కూడా సికింద్రాబాద్, రంగారెడ్డి, అలాగే మేడ్చల్ పలు జిల్లాల్లో వాన దంచుకొట్టుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వానలకు కారణం వాతావరణ శాఖ చెప్తున్న అలర్ట్ ప్రకారంగా చూస్తే కనుక ఈ గత వారం 10 రోజులుగా కూడా 40 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదు అవ్వడంతో మొత్తం అంతా కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దట్టంగా వ్యాపించాయి. దానివల్ల ఈ క్యుములోనింబస్ వానలు పడుతున్నాయని చెప్తున్నారు. అయితే బేసికలీ క్యుములోనింబస్ వానలు అనేవి మే కావచ్చు, ఈ నెలలో ఎక్కువగా పడతాయి. బట్ మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే క్యుములోనింబస్ మేఘాల కారణంగా టెంపరేచర్స్ నమోదయ్యి వానలు పడుతున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఎక్కువగా వానలు పడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. నగరం మొత్తం కూడా వాన దంచి కొడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాన నీరు భారీగా చేరుకుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం కావడం, అలాగే స్కూల్స్ ఆఫ్ డే కావడంతో అంతా కూడా 1 o'clock చేరుకున్నప్పటికీ కూడా కొంతవరకు ముఖ్యంగా హైటెక్ సిటీ కావచ్చు, అలాగే ఎల్బీ నగర్, అమీర్పేట్, యూసుఫ్గూడ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లుగా మనకి అలర్ట్ అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఏరియాల వారీగా మనం హైదరాబాద్ మొత్తానికి చూస్తే కనుక పాతబస్తీ, ఫలక్నుమా, చంద్రాయనగుట్ట, చత్రినాక, సాలిబండ, సంతోష్ నగర్, కాంచన్బాగ్ ఇలా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్ అలాగే పలు ప్రాంతాల్లో వానలు పడుతున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా నీరు మోకాలు లోతు నీరు లోతట్టు ప్రాంతాల్లో మాత్రం నమోదవుతున్నగా చూస్తున్నాం. ఇటు మనం ప్రస్తుతం బంజారా హిల్స్ దగ్గర ఉన్నాం. బంజారా హిల్స్ లో కూడా చూస్తున్నాం కదా, ఎక్కడికెక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని ఏరియాల్లో కూడా వాన నీరు అనేది వ్యాపించి ఉన్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఇక మనం ఒకసారి సిటీ అవుట్కట్స్ పరిస్థితి కనుక చూస్తే సేమ్ ఇదే వానలు అవుట్కట్స్ లో కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలీపురం, అబ్దుల్లాపూర్ మేట్ అలాగే ఇలాంటి ఏరియాలన్నీ కూడా కురుస్తుంది. అలాగే దాని ఆపోజిట్ ఏరియాలో ఒకసారి మనం కనుక చూస్తే కూకట్పల్లి కావచ్చు, హైటెక్ సిటీలో ముఖ్యంగా వానలు దంచుకొడుతున్నాయని చెప్పొచ్చు. సో ఏరియాలన్నీ కూడా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇలా ప్రతి ఏరియాలో కూడా వానలు పడడంతో, అంటే ముందుగా అలర్ట్ కూడా రాకపోవడంతో వాతావరణ శాఖ నుంచి ఈ రోజు ఉదయం అలర్ట్ అనేది రావడం జరిగింది. కాకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు, అంటే వర్కింగ్ డే కావడంతో కంపల్సరీ వాళ్ళు బయటకు వస్తారు. కానీ వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారంగా చూస్తే అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ముందుగా వాతావరణ శాఖ నుంచి అలర్ట్ వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఇంత ఎత్తున వాన పడుతుందని ఎవరు కూడా అంచనా వేయలేదు. సో ఈ దంచి కొడుతున్న అరగంట వాన మరొక అరగంట పాటు కంటిన్యూ అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ వానలన్నీ కూడా మరొక 2-3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అలర్ట్ అవుతుంది. సో ఈ రోజు ఈ అరగంట పాటు కురిసిన ఈ పెద్ద వాన ఈ లెవెల్లో ఉండకపోయినప్పటికీ కూడా మోస్తరుగా మాత్రం ఒక 2-3 రోజుల పాటు వానలు పడతాయి. కాబట్టి అత్యవసరం ఉంటేనే బయటికి రావాల్సిందిగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. సూర్య.